హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ బీరకాయలతో గారెలు చేశానండి. ఇంగ్రీడియంట్స్ అండి: బీరకాయ ఒక 1/2 కిలో ఉంటుంది. ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు చేసుకున్నాము. ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను, చిన్న సైజు. పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర స్పూను, కొత్తిమీర, బియ్యం పిండి ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని ఇవన్నీ కలుపుకోవాలి. బియ్యం పిండి అది కొలత ఏమీ లేదండి, మనం కలుపుకుంటుంటే మనకు తెలుస్తుంది. ఎంత కావలిస్తే అంత వేసుకోవాలి, అంతే. ఇలా అన్నీ మంచిగా పిసుక్కుంటారంటారు కదా, అంటే వేరేలా ఉంటుంది అన్నమాట. అట్లా చేస్తే ఇలా వాటర్ వస్తుంది కదా, వాటర్ వచ్చే వరకు బాగా బీరకాయని పిసకాలి. ఇవన్నీ కూడా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర, అన్నీ కూడా బాగా పిసికి తర్వాత ఇలా బియ్యం పిండి వేసుకుని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సరిపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇది బియ్యం పిండి ఏం కొలత కాదండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఒక స్పూను అదే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ పోసుకుని మంచిగా మనకి గారెల పిండి ఎట్లయితే చూసుకుంటాము, గారె అయ్యేటట్టు ఇట్లా ఇలా ముక్క కనిపించాలి, మరీ పిసికేయకండి. ముక్క కనిపిస్తే బాగుంటుంది. ఇట్లా కలిపేసుకుని పెట్టుకుని మూత వేసి పెట్టేసుకోవటమే. ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను. మనకి సరిపడినంత ఆయిల్ పోసుకుని ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి. మీడియం సైజ్ పెట్టుకోండి. మంట అయితే మరీ హై పెట్టొద్దు, లోన ఉడకదు. సరిపడినంత కొంచెం సిమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని మంచిగా ఒక్కొక్కటి ఇట్లా అయిన తర్వాత తిరిగేసుకుంటూ ఉండాలి. ఇలా కలర్ వచ్చే వరకు వేపుకుని అన్నీ కూడా వేసుకొని పెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్ ఉన్నాయి, క్రిస్పీగా వస్తాయి. బియ్యం పిండి కదా, క్రిస్పీగా వస్తాయి. అసలు అప్పటికప్పుడు తింటే టమాటా చట్నీలోకి చాలా బాగుంటుంది. రెడీ అయిపోయినాయండి బీరకాయ గారెలు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చుతుందండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.